హాయ్ అండి, వెల్కమ్ టు హ్యావ్ కుచ్ ఫ్యామ్. ఈరోజు నేనైతే మీకు ఏం చూపించబోతున్నానంటే కాళ్ళు పులుసు కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈజీగా అనేది నేర్పించబోతున్నాను. ఇది చాలా ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో మసాలాలు ఇవేం అవసరం లేదు. మనకి ఈ వర్షాకాలం కదా, అందరికీ క్లైమేట్ చేంజ్ కూడా మారుతుంది, బాగా రొంప చేస్తుంది. ఈ రొంప చేసినప్పుడు మనం ఇలాంటి కాళ్ళు పులుసు కనుక వేసుకొని తింటే కనుక వెంటనే జలుబు కానీ చేసినా కొంచెం బాగా రిలీఫ్ ఉంటుంది. దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే కుక్కర్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి మంచి బ్రౌనిష్ కలర్లో కలిపాలన్నమాట. ఇది కొంచెం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపి దాని మీద మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఈ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయండి. వేసిన తర్వాత దాన్ని కూడా కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే అల్లం దంచి వేస్తున్నాను. ఎందుకు అల్లం దంచి వేస్తున్నానంటే ఇది కొంచెం ఘాటుగా ఉండాలి ఈ కాళ్ళు పులుసు అనేది. అప్పుడు ఘాటుగా ఉన్నప్పుడు మనకి చాలా బాగుంటుంది అన్నమాట తినడానికి. తర్వాత ఇంట్లో కొంచెం టమాటాలు వేస్తున్నాను. అది బాగా మగ్గాక మనం ఏం చేయాలంటే ఇది బాగా పేస్ట్ లెగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను నేను ముందుగా, యాడ్ చేసేసాను. దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసి కలుపుకొని కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అండ్ చింతపండు పులుసు ఇది కూడా కొంచెం మంచిగా వేసుకోవాలన్నమాట. నేను ఎక్కువ నానబెట్టుకున్నాను. వేసుకుని తర్వాత నేను దీంట్లోకి ఏమేస్తానంటే వెల్లుల్లి అండ్ జీలకర్ర పొడి వేసి కొత్తిమీర వేసి దానికి మూత పెట్టేసి నేను ఒక 10 to 15 విజిల్స్ రానిస్తున్నాను. ఎందుకంటే కాళ్ళు బాగా ఉడకాలి కదండి, అందుకని ఒక 10 to 15 విజిల్స్ రానిస్తున్నాను. ఈ 10 to 15 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ తీసి ఆ పులుసు కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో చూసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా మళ్ళీ ఒకసారి పెట్టుకుని ఇగోండి చూసారా ఎట్లా వచ్చిందో. అలా వచ్చిన తర్వాత సర్వ్ చేసుకుని తింటే రెడీ.